వాట్సాప్ గైస్ అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు కాల్ మీ ఆర్ఎస్ తెలుగు. ఈరోజు అయితే మనం బుజ్జి పిల్లిలాగా ఉన్నాం కదా, ఎందుకంటే నేను ఇటు ఒక 2 కపుల్స్ అయితే చూసాం. మళ్ళీ పెద్ద బిల్డప్ విఐపి అని పెట్టుకున్నారు. ఇదే వాళ్ళ కారు, నేనే వాళ్ళ కార్ని అయితే బ్లాక్ చేసి పడదు. ఇప్పుడైతే వాళ్ళు గ్రాసరీ స్టోర్లో అయితే కొనుక్కుంటున్నారు. ఇప్పుడు చెప్తా కపుల్స్ పని ఏంటి కదా, సిగ్గు లేకుండా ఇంకా షాప్లోనే ఉన్నారు. వాళ్ళు కార్ బ్లాక్ చేసిన కూడా ఏమన్నట్లు. ఇప్పుడు బాంబు పెడదాం, వీళ్ళని ఈరోజు రెచ్చగొడతాం. ప్లస్ ఇది బ్రూక్ హ్యావెన్లో అయితే జరుగుతుంది. బ్రూక్ హ్యావెన్ యాక్చువల్లీ ఆన్లైన్ డేటింగ్స్ అయితే ఆపేసారు, కానీ కొంతమంది సీక్రెట్గా ఆన్లైన్ డేటింగ్ చేస్తున్నారు. మనం అయితే ఒక కనిపించారు. ఇప్పుడు బాంబ్ బ్లాస్ట్ చేస్తున్నాం. అర్రే కార్ కింద పడిపోయింది, మళ్ళీ బ్లాక్ చేద్దాం. వీళ్ళు బయటకు వస్తున్నారు. ఓకే బ్లాక్ చేయి. అర్రే ఇప్పుడు కార్ ఎలా తీసుకెళ్తారు అది చూద్దాం గైస్. సో ఫైనల్గా అయితే ఇద్దరు బయటకు వచ్చారు. వాడు ఎవరితోడు, వాడు వైఫ్ అనుకుంటా. వాడాడు కార్ ఎక్కాడు, కార్ తీయాలని చూస్తున్నాడు వేస్ట్ గాడు. అరే కార్ ఎలా వస్తారా బ్లాక్ చేస్తే? ఓ కొత్త కార్ వేసాడు, ఫెరారీ వేసాడు. ఇద్దరు పోతున్నారు. బో ఎల్లో ఫెరారీ వేసుకుపోయాడు. ఓ పని చేద్దాం, వాళ్ళ ఇంట్లో పోతాం ఈసారి. సో ఇదే గైస్ ఆ విఐపి గాడు ఇల్లు. ఎలియాస్ అంటాడు పేరు. ఏంటి వేస్ట్గా డోర్ ఓపెన్లోనే పెట్టిపోయాడు. ఓకే వచ్చారు గాయస్ వాళ్ళు అయితే ఇంటికి. మనం వెంటనే హైడ్ అవ్వాలి, లేకపోతే బయటికైనా పోవాలి. ఓకే మనం పోతూ వీళ్ళు వెళ్ళి రాబ్ చేసైనా పోతాం. ఎంత పైన ఉండరా బాబు రాబ్. ఇక్కడ ఉండి బ్యాంక్, ఇక్కడ రాబ్ చేద్దాం. మనీ ఇప్పుడు చూద్దాం వాడి రియాక్షన్. అరే వేస్ట్ బయట ఉన్నారా రే, బయటికి రారా. ఈ ఎల్లో కలర్ ఫెరారీ కార్ వేసుకుని పెట్ట ఓవర్ బిల్డప్ దొప్పుతున్నారు ఇద్దరు. ఇప్పుడు ఈ ఫెరారీ కార్ని అంటే దొబ్బేద్దాం, ఎలా ఉండే నా ప్లాన్. కానీ ఫెరారీ కార్ ఏడో ఎలియాస్ గడ్ ముందు దొబ్బుదాం. ఫస్ట్ అయితే బాంబ్ పేల్చి అని డిస్టర్బ్ చేద్దాం. వాడు వచ్చేటట్లు లేడు, మనమే కార్ వేసుకొని పోతాం. సో ఫైనల్గా అయితే మనం కార్ ఎక్కేసాం. ఎలియాస్ గడ్ కార్ని అయితే దొబ్బేస్తున్నాం. వాడి కూడా ఎల్లో కలర్ ఫెరారీ ఇంకా మామూలుగా ఉండడు. బాయ్ రే ఎలియాస్, నీ కార్ని నా దొబ్బేస్తున్నా. నీ కార్ ఇంకా మర్చిపో, ఎప్పటికీ రాడు ఇంకా ఇంటికి. అంటే కొట్టగారు కొడుకో, ఇన్సూరెన్స్ అయినా పెట్టుకో, ఎంటైనా పెట్టుకో, కార్ అయితే వెనక్కి ఇలా చూసుకో. నీ డబ్బులని బొక్క. ఇప్పుడు నీ కొట్టగారు పోతుంది. ఒక కార్ని వాళ్ళే దొబ్బొట్టా, ఇప్పుడు ఇంకో కార్ని కూడా దొబ్బెడుతున్నా. ఇంకెన్ని కార్లు కొనుక్కో, ఆడి కూడా దొబ్బెడుతూనే ఉంటా. నీ ఇల్లు సర్వనాశం చేస్తా. ఇది నీ బ్యాడ్ లక్ రా. ఏం చేస్తావు? నా కళ్ళ ముందు ఎవరైనా ఆన్లైన్ డేటింగ్ చేస్తే నాకు నచ్చడు, అందుకే ఇలా గెలుపుతూ ఉంటాను నేను. ఎందుకంటే నేను సింగిల్ రా. నా కళ్ళ ముందు మీరు ఆన్లైన్ డేటింగ్ చేస్తున్నారంటుగా, నాకు తెలియకొని చేసుకోవచ్చు కదరా. నాకు దొరికిపోయారు, నేను గెలుపుతున్నా. అరే కార్ పని అయితే అయిపోయింది. ఏంటి కర్టెన్స్ వేసేసుకున్నారు. కాంపిటీషన్ ఇంట్లో లేరా? ఒకసారి వెళ్ళి చెక్ చేద్దాం. వా డోర్ ఓపెన్లో పెట్టుకోవడం మాత్రం మానేడు. ఓ గ్రోసరీ స్టోర్స్కి వెళ్ళి ఏమేమి కొనుక్కున్నారు? కొత్త ఫుడ్ ఐటమ్స్. వీడి ఇంటిని మళ్ళీ దొంగతనం చేద్దాం, అప్పుడు కానీ బుద్ధి రాడు. ఇక్కడ కొంచెం నాశనం చేద్దాం, నిప్పులు శవాలు గట్టి పెట్టేద్దాం. ఆడి రియాక్షన్ ఎలా ఉంటే చూద్దాం. ఆడి ఇల్లు కూలర్ అయిపోతున్నాడు, ఆడే భయపడాలి, అలా ఉండాలి మనం పెడితే. ఇక్కడ ఫేక్ డెడ్ బాడీస్ ఎడ పెట్టేసాం. ఇంకా ఇవి చాలా అనుకుంటా. ఎవరు తిరిగి వస్తాను పైకి. నాకు తెలిసి ఆడి పెళ్ళం అనుకుంటా. నిజంగానే వచ్చేస్తుండే, నాకు చూసేస్తే నా పని అయిపోద్ది. ఇక్కడ దాక్కుండా వస్తుందా? ఐ థింక్ చూర లేడనుకుంటా. ఇక్కడ రెడ్ ఫాగ్ పెడదాం. ఎస్ ఇంకా
గైస్ నాకు తెలుసు ఎలియాస్ గడ్ పిల్లలు చూసినట్టు ఇప్పుడు ఎలియాస్ గడ్ వస్తూ ఉంటాడు నాకు బ్యాన్ చేసే ముందు అది దొంగ ఓకే మనీ అంటే దొరికింది ఇంకా బయటికి పోదాం అర్రే ఇల్లు తీస్తే త్వరగా ఎస్కేప్ అయిపోయినా చూసేస్తున్నట్టున్నాడు ఓకే ఓకే ఏదో జరుగుతుంది మెసేజ్ చేయడం పెట్టాడు ఇద్దరు బయట డిస్కషన్ చేసుకుంటున్నారా ఎవరితో మాట్లాడుతున్నారు అబ్బా మనం దొంగతనం చేస్తే ఇది దొంగతనం చేసినాడే దీన్ని తీరుతున్నాడు సరిపోయింది హీరో విలన్ కొట్టుకుని కమెడీని చంపేసినట్టు నా మీద పడతారేంటి అబ్బా ఏం కోఇన్సిడెన్స్ థ్యాంక్స్ నన్ను చూడలేదు రైటే మనం చేసే తప్పుకే దీన్ని శిక్షిస్తున్నారు ఓహో ఎలియాస్ గడ్ పెద్దిల్లే కట్టాడే పాప మనం అనుకుని తన వెంట పడుతున్నాడు ఏంటి ముగ్గురు ఇంకా బయటే ఉన్నారు లోపలికి వెళ్ళారా పడండి గైస్ మనం కూడా వెళ్ళి చూద్దాం ఏమవుతుందో మనం వాడి ఇంటి దగ్గరికి వెళ్తే డౌట్ పెట్టేస్తాడు కాబట్టి మనం సైడ్ నుంచి పోదాం అప్పుడు మనల్ని అస్సలు కనిపెట్టాడు ఎవరిది మనతో పాటు వస్తుండే మనకేం సంబంధం లేదు బయట డిస్కషన్ జరుగుతుంది మనము చూద్దాం కానీ ఇక్కడి నుంచి కాదు సైడ్ నుంచి చూద్దాం దాక్కుని చూద్దాం ఓకే పడ క్యాట్ బాయ్ ఆరెంజ్ ది క్యాట్ బాయ్ ఇక్కడ నుంచి అలా గెలుకుతాం ఏడో చాటింగ్ చేసుకుంటారు ఏం జరుగుతుంది అక్కడ వాళ్ళు ఏం చాట్ చేస్తున్నారు నాకేం కనిపించట్లేదు గెట్ లాస్ట్ అని పెట్టాడు ఎలియాస్ గాడు మళ్ళీ ఇంకో బాంబు పెడతాం వాళ్ళే పెట్టారండి వాళ్ళే పెడతారు మళ్ళీ మనమే వాళ్ళందరికీ గొడవలు పెట్టాం మనమే వాళ్ళకి చిచ్చులు పెట్టాం కానీ మనం కానీ తెలియదు సైలెంట్ కిల్లర్స్ ఆహా బ్యాన్ చేసి పడుతుంది మేడం అదే ఇదంతా చేస్తుందని చెప్పి దాన్ని బ్యాన్ చేశాడు ఎలియాస్ గారు పెట్టాడు అందరు పగబట్టాలి మళ్ళీ ఆలని పెట్టాడు అప్పు పెద్ద గోగ్గాడు చిన్న పిల్లిని ఐ మీన్ ది ఆరెంజ్ పిల్లి నన్ను కనిపెట్టాడు వెరీ నైస్ హోమ్ చెత్త హోమే అదే చెత్త హోమ్ వెరీ నైస్ హోమ్ అంట వీళ్ళిద్దరు లోపలికి వెళ్ళారు ఇప్పుడు మనమే లోపలికి దూరాలని మాట అక్క చెల్లెలు ఏమేమి మాట్లాడుకుంటున్నారో చూద్దాం షేమ్లెస్ వా తిరుగుతున్నారు తిత్తండి బాగా ఇందాక ఈ అక్కనే కదా బ్యాన్ చేసాడు తిత్తండి నేను లోపల బాంబులు వేసి గెలుపుతా ఓ నాకు చూస్తారు నాకేమి సంబంధం లేదులే ఏలియాస్ గడి పని అయిపోయింది ఈరోజు A few moments later. గైస్ మీకైతే ఒక ముచ్చట చెప్పాలి నేను అక్కడ ఎలియాస్ గాని గెలుపుతూ ఉన్నాయి లోపల వీళ్ళిద్దరు అక్క చెల్లెలు ఎవరో కానీ బుజ్జి పిల్లి బాగుండని చెప్పి నన్ను పెంచుకుంటున్నారు ఇంకా ఏం చేస్తామని చెప్పి వచ్చేసాం నన్ను తీసుకొచ్చేసారు ఇంకా ఇంట్లోకి ఇద్దరు కావాల పిల్లలు అనుకుంటా ఒకేలాగా ఉన్నారు ఒక దాని పేరు జేను ఇంకో దాని పేరు ఓ లిల్లీ అంట ఇంకోటేమో కైలే ఏడో ఉండే ఖేల్ అంట వీళ్ళకి బుజ్జి పిల్లంటే బాగా ఇష్టమే పక్కన కూర్చోబెట్టుకుని మరి టీవీ చూసుకున్నారు అబ్బాబ్బా సూపరే ఇంకేం పోయే కాలమే కింద దొలుతుండే ఓ పక్కన సోఫా ఖాళీగా ఉండి అక్కడ కూర్చోకాలంటే కింద దొల్లకు నువ్వు కింద మొత్తం చెత్తగా ఉంటాడు ఫ్లోర్ మొత్తం క్లీన్ చేస్తున్నావా నువ్వు ముగ్గురు ముచ్చట్లు పెడుతున్నారు మనం కూడా పోదాం మనం కూడా పోకపోతే బాగోడు సో మనం కూడా ముచ్చట్లు దూరదాం ఏ అక్క లేడీస్ నేను దూరుతున్నా మీ మీటింగ్లో బికాజ్ ఐ పెట్టను ఏం బాగుతున్నారో ఒకసారి చూద్దాం యూ కెన్ కాల్ మీ మామ్ ఏంటి అమ్మవా నువ్వు అమ్మవా టచ్ చేసావు నా గుండెల్ని టచ్ చేసావు టచ్ లో ఉండు ట్రై చేస్తాను
నువ్వు మమ్మీ ఏంటి ఆ డ్రెస్ ఏంటి పిల్లలు ఉన్న డ్రెస్ ఏంటి చిన్న చిన్న చెడ్డీలు వేసుకుని షర్టు మళ్ళీ జిప్ ఓపెన్ చేసి ఎవరితివే నువ్వు అమ్మవేంటే వీళ్ళకి కొంచెం సరిగ్గా ఉండాలి ఏంటి బిట్వీన్ ఐ లైక్ యువర్ నేమ్ మామ్ నేను పెట్టనా ఓకే ఓకే ప్లీజ్ జైన్ మొఖం అన్నా నువ్వు దాన్ని ప్రతి మామ్ అని అనకు కావాలంటే చెడ్డీలు వేసుకున్న మామ్ అను అది డూప్లికేట్ మామ్ అడు ఒరిజినల్ మామ్ కాడు ఒరిజినల్ మామ్ అలా ఉంటాడు ప్లీజ్ చిన్న చిన్న చెడ్డీలు వేసుకుని పిల్లల ముందు అస్సలు ఉంచాడు ఒరిజినల్ మామ్ నువ్వు దాన్ని ప్లీజ్ ప్రతి మామ్ అనమాట పిల్లలకు నువ్వు ఎవడ్రాడు మధ్యలో వచ్చి ఆర్పీలో గెలుపుతున్నాడు మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుందండి ఎవరో పైకి వస్తున్నట్లున్నారు ఏంటి అమ్మ ఎలియాస్ గడి పిల్లం పైకి వచ్చేస్తాను త్వరగా ఇక్కడి నుంచి వెళ్ళిపో ఏమిటండి మీరు మాట్లాడేది అమ్మ ఎలియాస్ గడి పిల్లం ఇక్కడేం చేస్తుండ్రా ఇక్కడికి ఎలా వచ్చిండ్రా ఎలియాస్ గడి పిల్లము కాంపిటీషన్ రూమ్లోకి ఏమైనా జాయిన్ అవుతాడంటే వీళ్ళు ఆర్పీలోకి వద్దు వెళ్ళిపోవే అరే అది దొంగమో అండి రే పోగొట్టాడు రే దాన్ని ఏడో తేడాగుండే ఫ్రెండా ఊరి తినమ్మ ఎలియాస్ గడి పిల్లము వీళ్ళ అమ్మ వాళ్ళ ఫ్రెండా ఏంటి డూప్లికేట్ మామ్కి ఇలాంటి ఫ్రెండ్స్ కూడా ఉన్నారా గుడ్ ఒక్క గుడ్ ఏం గుడ్ మేము బాగొట్టం చూడవే విఐపి అని పెట్టు అరే ప్రభా విఐపి అని ఇస్తుంటే మొగుడు లెఫ్ట్ ఏమో ఎలియాస్ గడాడు లెఫ్ట్ అయిపోయినట్టున్నాడు మొగుడు అందుకే విఐపి అని ఇస్తుంది అవును ఇల్లు కూడా కనపడట్లేదు లెఫ్ట్ అయిపోయాడు మనం చేసే టార్చర్కి ఇంకా ఆకలి తిట్టే బోటులకి ఏడో చెప్పింది వేర్ ఆర్ యూ హియర్ ఈ సంథింగ్ రాంగ్ బస్ ఒళ్ళు చెప్పకే నువ్వు వీళ్ళు ఏడో క్యాట్ అని పిలిచారు మ్యావ్ అని టైప్ చేసేద్దాం వాళ్ళు బయట సొల్లు అవుతున్నారు మేడం చూసుకున్నా ఏమంటున్నా హబోల్ అని టౌ సార్ ఏంటి సార్ అది ఏంటక్క ఇక దీని ముఖం ఏం భాష బాగుతున్నాం అక్క నాకు కొంచెం అర్థమవును కదా అక్క తెలుగు బాగక్క ఏం బాగుతున్నావు అక్క నువ్వు హబోల్ టైం ఏంటక్క అసలు ఏం బాగుతున్నావే అక్క కొంచెం అర్థమైనట్లు వాగక్క మాకు కూడా కొంచెం అర్థం అవ్వాలి మా ఆడియన్స్ కూడా చూస్తున్నారు ఐ మీన్ సారీ నా సబ్స్క్రైబర్స్ కూడా చూస్తున్నారు నా ఫేవరెట్ సబ్స్క్రైబర్స్ వాళ్ళ ముందు నువ్వు ప్లీజ్ బూతులు గట్ట ఏం మాట్లాడుకో నాకు చేసి సబ్స్క్రైబర్స్ నేను ఏమైనా బూతులు మాట్లాడుంటే నాకు క్షమించండి ఇంకా మాట్లాడను అంటే వీళ్ళిద్దరు వాటకాలు చూస్తున్నాయి అలా ఉంటే మరి బయట మళ్ళీ ఇంకెవరు తిరిగి వచ్చింది ఇంకెంత మళ్ళీ పెంచుకుంటావే నువ్వు డూప్లికేట్ మో ఏంటమ్మా ఓమగా నీ అంకమ్మా నోరుమయ్యవే కొంపటి సెలియస్ గడి పిల్లలు చూస్తుండే హే అని పెట్టండి మనలేనాలంటే మనలే కాడా ఏంట్రా మన వెనకాల వస్తుండే నీకు ప్రేమ కావాల్సి వచ్చిందా ప్రేమ ఒక్క నిమిషం గైస్ వీళ్ళ పేర్లు పెట్టేసుకున్నారు మనకు పేరు పెట్టలేడే మనం ఒక పేరు అడుగుదాం వాట్స్ మై నేమ్ మామ్ ఒకసారి నిన్నేనే మీటింగ్ పెట్టకు నా పేరంటే చెప్పు ఓకే జైన్ మొక్కండి చూస్తుండే మామ అరే ఎవరైనా పేరు చెప్పండి ప్లీజ్ నాకు పేరు చెప్పట్లేదు రోయ్ మీకు నాకు కోపం వచ్చింది రోయ్ ఇంకా గెలుపుతూనే ఉంటా కాలింగ్ బెల్ నేనే కొడుతున్నా లోపల దూరిపోయినాడే ఒక్క నిమిషం ఎవడేడో ఉన్నాడు యువర్ నేమ్ ఇస్ ఏరియా ఓకే ఒక్క నిమిషం ఏరియా ఏంటి ఏరియల్ కంప్లీట్ తొలగిస్తుంది మొండె మరకల్ని ఒకే వాష్ లో పసుపు మచ్చల్ని కూడా కానీ ఒక విషయం తెలుసా కొత్త ఏరియల్ కంప్లీట్ మీ బట్టలకిస్తుంది కొత్త ఏరియల్ కంప్లీట్ సూపర్ వాసన 2 వారాల వరకు నా పేరు ఏరియానా నిజంగానే ఏరియానా మీరు పెట్టే పేరుకి నాకైతే ఏరియల్ యాడ్ అంటే గుర్తుకొస్తుంది ఏరియల్ యాడ్ నిజంగానే ఏరియానా నీ ముఖం మంచి పేరేం దొరకలేడా నేను ఏమైనా ఏరియల్ ప్యాకెట్ నా బట్టలు ఉడికే ప్యాకెట్ నేను ఏరియల్ ప్యాకెట్ అంటే నాతో బట్టలు ఉతుకుతారా నేను అలా కనిపిస్తున్నాను మీకు ఏడో ఒకటి కొంచెమైనా ప్రేమ చూపిస్తున్నారు బయట పడుకోవాలా కింద పడుకోవాలా నాకు తెలుసా జేనికి నాకు వెళ్ళి ఎక్కువ చూసుకురా బయటికి బా
ఒక సిస్టర్ ఒక పిల్లి ఇద్దరు రూమ్లో ఉన్నప్పుడు మధ్యలో అడ్డంగా రాకూడదు. అరే ఏ మనుషులు రా నాయన, అందరు నా రూమ్లోనే దూరుతున్నారు. ఓ పని చేద్దాం, ఏరియా అని తెలియకూడదు అంటే కొట్ట కుర్రాడని పెట్టుకున్నాం. నేను రావట్లే, ట్యాగ్స్ ఎందుకు వస్తున్నాయి? ఇది సెట్ ఏరియా కొట్ట కుర్రాడు, ఏరియాకి కొట్ట కుర్రాడు. మీ భాషలో మీరు నచ్చినట్లు పేరు పెట్టుకుంటే మా భాషలో నాకు నచ్చినట్లు పెట్టుకుంటా డైలాగ్. దిస్ ఇస్ మై రవ్. వావ్ సో క్యూట్. ఐఎమ్ లిటిల్ సిస్టర్. ఏంటి? ఐఎమ్ విత్ క్యాట్. ఎస్ ఐఎమ్ విత్ సిస్టర్ బట్ ఐఎమ్ ఏ కొట్ట కుర్రాడు. ఆటో పెట్టుకోగా నేను కొట్ట కుర్రాడిని. అక్క గుడ్ నైట్, పడుకో. గుడ్, లైట్ ఆఫ్ చేసావు. పక్కనే పడుకుంటాను. రూమ్మేట్ చేయలే మామ, స్టూపిడ్ మామ. రూమ్మేట్ చేయలే, వేస్ట్. మనం లే డౌన్ పెట్టి పడుకుంటాం. అవే నీ పక్కన పడుకుంటా. చూసారా గైస్, బుజ్జి పిల్లంట ప్రేమ. నాకు ఫ్రెండ్ రిక్వెస్ట్ కూడా పెట్టారు, యాక్సెప్ట్ చేశారు. ఏంటిది ఎక్కడికో పోయినట్లుండి కనిపించట్లే. లేగాల ఎందుకు? నన్ను ఎట్టుకోండి. ఈడో పెద్ద కాంబినేషన్ అయిపోయింది. నన్ను ఎట్టుకోదాం. ఈ బెడ్రూమ్లో ఎవడు ఉంటాడు? చిన్నపిల్లలు పడుకునే బెడ్రూమ్. ఓ ఈ ఎలియస్ గడి పెళ్ళం మీకు కరెక్ట్ చేస్తుండ్రా. ఎలియస్ గడి పెళ్ళం కూడా కలిసిపోయింది ఇక్కడ. ఫస్ట్ అని బయటికి గెంటలే. ఆ కెళ్ళు మోహన్ లేపు. అది జేండు మోహన్ లేపు. కెళ్ళంటే నువ్వే కదా. 2 గంటల తొందరా అంటే వచ్చండి కాగట్లే నీకు. అందరినీ లేపేస్తున్నావు పొద్దున్న 6 అయింది. నేను అంటే త్వరగా లేగను. ఎలాగో సమ్మర్ హాలిడేస్. పడుకుంటా, పడుకోండి. వీ హ్యావ్ స్కూల్ టుడే. అయితే లేడీస్ సెంటర్ లోపల ఏం చేస్తున్నారు? చిచి 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 చేంజింగ్ రూమా? సారీ ఐమ్ సో సారీ. నేను ఎలాగల క్యాట్ అయినా సరే బాయ్ అయినా సరే చూడకూడదు. మనం ప్రైవసీ ఉండాలి. మనం మరీ అంట గలీజ్ గాలం కాడలే. మీరు క్యారీ ఆన్ చేసుకోండి, నేను ఇక్కడ బయట నా డ్యాన్స్ చేసుకుంటా. నాకు అడే నచ్చాడు. డ్యాన్స్ చేస్తుంటే మధ్యలో వచ్చి గెలకడం అవసరం నీకు. 2 గంటలు పిలిచావు. రాంగ్, ఇది కరెక్ట్. రే 2 పిలిచావు ఏంటి? నన్ను స్కూల్కి తీసుకొస్తావా? నేనెందుకు? పర్లేదులే గాయస్, మనం కూడా పోదాం. ఇంట్లో ఎలాగల గారిదీలు కాస్తామా లేదంటే ఎలాగల మనకి టైం పాస్ అవ్వడు. కానీ స్కూల్ ఏదో ఒక టైం పాస్ చేద్దాం. మనం డ్యాన్స్ కంటిన్యూ చేద్దాం. మామ్ కూడా కొంచెం మంచిదే, బాగానే చూసుకున్నాడు. థ్యాంక్స్ మామ్, నీకు కొంచెం రెస్పెక్ట్ ఇస్తా. అక్కలమ్మలు బాగానే ఉన్నారే. ఒక్క నిమిషం, ఎవరు తిడి పొట్టిది? మనలాగానే పొట్టిగుండి నాకు నచ్చలే. ఎవరితివే నువ్వు? నీ అమ్మని నీ సొంటిల్లు అనుకుంటున్నావు. ఎవరితివే నువ్వు? అసలు ఎవరి పర్మిషన్ లేకుండా వచ్చావు? ఎవరు పర్మిషన్ తీసుకుని వచ్చావు నువ్వు? నీ అంకమ్మ ఎక్కడ వాన్ చేస్తున్నావు? నా బటర్ చిప్స్ మీద వాన్ చేస్తావు. నిన్ను చచ్చావు ఈరోజు. ఒకసారి లంచమ్మకం నా నోరుమోయమే ఉండు. చచ్చావు, ఆగు. నువ్వు ఇక్కడ సముద్రం ఒడ్డులో పారదొప్తా, ఆగు. ఏడే సముద్రం ఒడ్డు. నువ్వు ఫస్ట్ రావే, చెప్తా. కింద దొలుతాం కాడు. ఇప్పుడు నేను దొలిపిస్తా, ఆగు. చచ్చావు నువ్వు నా చేతిలో. ఇక్కడ పడుకో, నేను ఇంటికి పోతా. ఎవడనుకున్నావే నువ్వు? డీజే టిల్లు. నువ్వు గణేష్ నిమజ్జనానికి హైదరాబాద్ లో ట్యాంక్ బండ్ కాడికో ఎవడనన్ను అడుగు డీజే టిల్లు ఎవడని. మనం నిమజ్జనానికి డీజే కొడితే నీళ్ళలో మునిగిన వినాయకుడు కూడా సర్రని బయటకు వచ్చి చెప్తాడు, టిల్లుగా వచ్చే సంవత్సరం కూడా నువ్వే కొట్టాలా, నేనే మునగాలా అని. అట్లుంటది మనతోని. ఏంట్రా స్కూల్కి పోకుండా స్విమ్మింగ్ పూల్లో ఏం పిక్తున్నారా? పాండ్రా స్కూల్కి. నన్ను ఎట్టుకుతాడు. ఐ క్యూట్ మా బుజ్జి మా
నన్ను ఎట్టుకున్నా, నాకు నచ్చింది. మమ్మీ ఇంకెంతమంది ఉంటారా, త్వరగా ఎక్కండి రా. నన్ను అయితే మమ్మీ అయితే ఎట్టుకుండే, నాకు మమ్మీ నచ్చింది. మా అమ్మాయి లవ్ యూ. ఇప్పుడు పెడతాం మెసేజ్. ఇంకొకది ఉండే, త్వరగా రావే, ఎస్ అని పెట్టండి. ఇప్పుడు పెడతాం ఐ లవ్ యూ మామ్. ఏమిటండి మీరు మాట్లాడేది? ఓకే అంటే నేను ప్రేమగా ఐ లవ్ యూ మామ్ అని పెడితే ఓకే అంటే లవ్ యూ టూ నాన్న, లవ్ యూ బుజ్జి కన్నా, లవ్ యూ చిట్టి కన్నా ఏమైనా సొమ్మని పోతానే కొంచెం ముడ్డుగా క్యూట్గా మెసేజ్ పెడితే ఈ మెంటల్ దానా నువ్వు క్యూట్ మామ్ కాదు, వేస్ట్ మామ్ నువ్వు, వేస్ట్ మామ్ వెనక్కి పోతామా? ఉడ్లే కార్ మొత్తం ఫుల్ అయిపోయింది, హౌస్ ఫుల్గా కార్ ఫుల్, వేస్ట్ మామిడే. ప్రేమగా ఐ లవ్ యూ అని పెడితే బుజ్జి కన్నా చిట్టి కన్నా ఏం పెట్టకుండా జస్ట్ ఓకే అంట. వీడు ఇండియనే కాదు, వీడు వేరేడే. అంటే ఏ సూపర్ హీరో నేమ్ గర్ల్ డేంజర్, వర్క్ ఎట్ ఏ రెస్టారెంట్ బెస్ట్ కుక్కర్. నీ బొండా నా బొండా ఏం రెస్టారెంట్, నువ్వు సూపర్ హీరో. యాడికి తీసుకెళ్తాడు? స్కూల్. అమ్మ నీ దొంగమ్మ, కిడ్నాప్ చేస్తున్నావు ఏంటి? నా బొండేం కాదు, కిడ్నాప్ చేసారు. మళ్ళీ వెనక్కి వచ్చిందంటరా, నేను వీళ్ళ దగ్గర దాక్కుంటా. నన్ను ఎట్టుకో, నన్ను అస్సలు మమ్మీ దగ్గరికి అస్సలు పంపకు. దొంగ మామ అంటే ఎట్టుకెళ్ళిపోతాడు స్కూల్కి పంపకుండా, దొంగ మామ. లాల్ ఎవడో 2 days జేన్స్ బర్త్డే అని పెట్టాడు, అది డెడ్ డే అని పెట్టాడు. జేన్ కనుక చూసింటే చచ్చిపోతే. జేన్ అక్క నీ గురించి ఎవడో రాశాడు చూడు, సూపర్గా పెద్ద స్పీచ్ ఇచ్చాడు చూడు. టుడే ఈజ్ యువర్ డెడ్ డే, టుడే జేన్స్ డెడ్ డే. నాకు తెలిసి కిమ్ అయినా పెట్టుండాలి, లేకపోతే ఏలియస్ గట్టి బెల్లమైన పెట్టుండాలి. వాటా గుట్ట 1+1 21 అండి. స్కూల్ డేస్ ఏమేం పెడుతున్నారా? ఎవడెవడో ఏడేడో పెడుతున్నాడు నచ్చినట్లు. టీచర్ ఏం పట్టించుకుంటుండో. అరే నాయనా ఏం పెడుతున్నారా? రే నాయన ఆపండ్రా నాయన, స్కూల్ ఏంట్రా రే. చి నచ్చినట్లు పెడుతున్నారు కదా ఒప్పుకోడు. కమాన్ బేబీయా, యువర్ లెస్బియన్. అరే ఎవర్రా మీరంట, ఎవడెవడో పెడుతున్నాడు. ఇలియస్ గట్ పెళ్ళమని వింటాడా? అరే స్కూల్ ఓహయ్యా స్కూల్ అయిపోయిండ్రా. సికందర్ మోడల్ స్టేడియంల తద్దరిలే ఈలల్ కోరిల కేజీ కేకల్ హై క్లాస్ రాయల్ మోడల్ రాధా మోడల్ అద్దాల మేడలు చూడే పిల్ల. ఏ స్కూల్లో ఏం అంటే పెద్ద ఎంజాయ్ చేయలేదు, కానీ ఎవడు పడతాడు నచ్చినట్లు తిట్టుకుంటున్నారు, పెట్టుకుంటున్నారు, ఏడేడో పెడుతున్నారు బోర్డు మీద. టీచర్ కూడా లెఫ్ట్ అయిపోయినట్లుండే. మమ్మీకి ఒక జనకైతే ఇచ్చాము ఇక్కడ. మమ్మీ యూ లుక్ సో పాపీ. ఓకే అది వదిలేండి. ఒక్క నిమిషం, ఎవరిది ఎలియాస్ గడి పిల్లలు మళ్ళీ నా పక్కకి వచ్చి కూర్చుంటే. ఓ కారు చూసుకున్నారు కవే, చూస్తున్నారు పవే. మోడల్ కార్ అంటారు. మోడల్ కార్ ఏదైతే అది గైస్. స్కూల్లో అయితే డ్యాన్స్ మాత్రం బాగా ఎంజాయ్ చేసాం. ఏ మోడల్ కార్. దీనమ్మ ఏం డ్రైవింగ్ రా బాబు, అటు ఇటు తిప్పుతూనే ఉండే. నీ అంకమ్మ కార్ ఆపవే, వాంట వస్తుంది. అక్కడ అందరు పైకి వెళ్తుంటే కింద కరేం చేస్తున్నావు? వాడికి బట్టలు అలా వేసుకుని సిగ్గు శరం లేడా నీకు? మరి బాబే పొట్టి అమ్మాయి ఎప్పుడు వచ్చిండ్రా? పొట్టిరానా? నేను అక్కడ సముద్రంలో వదిలేసాగా. మామ్ బ్యాండ్ ఇస్ గర్ల్. మామ్ ఐ హ్యావ్ టు లీవ్ బాయ్. ఏంటి ఇక్కడ డిస్కషన్ అవుతుండే ఇంటమన్లు. ఈ పొట్టి మోహన్ మళ్ళీ వచ్చి చచ్చింది ఈరోజు.
అడిగడండి ఏబిసి ఫర్ ఏ గర్లా? ఎవరితో కులుకుతున్నావు? స్నానానికి వెళ్ళలేదా? వెళ్ళానే, కానీ నువ్వు ఎవరితోనో కులుకుతున్నావు డౌట్ వచ్చి తిరిగి వెనక్కి వచ్చా. నువ్వు పక్కకి రా. మరి వాడిని కొట్టవే. వాడిని కొడతాను, ముందు నిన్ను కొట్టి తర్వాత వాడిని కూడా కొడతాను. కానీ నువ్వు నాకు ఒక విషయం చెప్పవే. ఏంటి? నువ్వు 25 సంవత్సరాల నుంచి నాతో సంసారం చేస్తున్నావా లేదా? చేస్తున్నాను. మరి చేస్తున్నప్పుడు మొగుడికి దొంగ మొగుడికి నీకు తేడా తెలియట్లేదా? అంటే చెప్పు. అంటే బాగా బరి తెగించావు. నీకెక్కలేదు, బరి తెగించిన దానికి నేను ఏం చేస్తానో తెలుసా? ఏం చేస్తానో తెలుసా? ఏం చేస్తారు చెప్పనా? చెప్పు. చెప్తాను నీకు. చెప్తానే. నువ్వు కొట్టడం కాదు, కొరకాలి. నువ్వు కొరకాలి. కొరుకుతా. సిగ్గులేడు నీకు? పిల్లల్ని పెట్టుకుని ఏబిసి ఫర్ గర్ల్ అంటావు. సిగ్గుండా బాగా బరి తెగించావే నువ్వు, బాగా బరి తెగించావు. నీకింటా ఇలా ఊరుకోకూడదు, నీకుంటా రాగు, నువ్వు అయిపోయావు. సిగ్గుండా? ఓకేయా? బాగా బరి తెగించావంటే ఓకేయా? నీకుండే నా చేతిలో అయిపోయావే నువ్వు. నీ అంక మీరాగడే మీ ఫ్యామిలీ నుండి నా బొర హీట్ ఎక్కిపోతుంది. కానీ మీ అందరిని కలిపి బాంబే స్పెల్ చేస్తా ఇల్లునే. నేను ఈ వీడియోలో చాలాగా బూతులు మాట్లాడుంటాను, నన్ను క్షమించండి. అంటే ఆ సిచ్యువేషన్లో ఫ్యామిలీతో పడలేక అసలు నన్ను చాలాగా చిరాకైతే తెప్పించేసారు. సో ఏడో ఫ్లోలో బూతులు వచ్చేసాయండి. ఇంకా నన్ను క్షమించండి గైస్, నేను బూతులు సో అయినా ఈ వీడియో మిమ్మల్ని ఎంటర్టైన్ చేసింది అనుకుంటున్నాను, మీకు నచ్చింది అనుకుంటున్నాను. కొంచెమైనా మీకు ఏమైనా నవ్వు తెప్పిస్తే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే బాయ్. మీకోసం ఇలాంటి మరెన్నో ఫన్నీ వీడియోస్ అయితే తీసుకొస్తా గైస్. బాయ్.